పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటంలో నిర్లక్ష్యం చేయటంతో పాటు నీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు అవకాశం కల్పిస్తే దోమలు ఈగల వల్ల అంటువ్యాధులు సోకుతాయని ఆమె పేర్కొన్నారు. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా లాంటి విషజ్వరాలు వర్షాకాలంలో ప్రబలుతాయని, శుభ్రతపై అవగాహన పెంచుకుంటూ అంటువ్యాధులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. శానిటేషన్ విషయంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ అంటువ్యాధులు సోకకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. మహిళా సంఘాలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేసి వారి ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టాలని, వారు సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు అందుబాటులో ఉన్న కమ్యూనిటీ హాళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆమె ఆదేశించారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాలమూరును క్లీన్ సిటీగా మార్చేందుకు తమకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, శానిటేషన్ సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు కలెక్టర్ వెంట ఉండి స్థానిక పరిస్థితులను ఆమెకు వివరించారు. అంతకు ముందు జిల్లా పరిషత్ పాలక మండలి గడువు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారినిగా కలెక్టర్ విజయేంద్ర బోయి బాధ్యతలను స్వీకరించారు. బండి